నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను విడచిపోలేదయ్యా. నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, మరచిపోలేదయ్యా. మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునిని బట్టి ఆయనకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులరా, అనుదిన జీవవాక్యము ద్వారా అనేకమైనటువంటి మేలులు దేవుడు మన జీవితాలలో జరిగిస్తున్న దానిని బట్టి నిజంగా ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 61వ కీర్తన మొదటి శరణం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. చూడండి, చదవబడిన ఈ లేఖన భాగంలో భక్తుడు చెబుతున్న మాట ఏమిటి అనంటే, దేవా, నా మొర్ర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గు. నా మొర్ర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ఆయన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు దేవునికి మొరపెడుతున్నాడు అనంటే, తనకు కలిగినటువంటి శ్రమను బట్టి, తను అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి దేవునికి తను ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన అనంటే, నా ప్రార్థనకు, నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు అని మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనకు సమాధానం ఇస్తాడు ఆయన. ఏ పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెట్టినా, ఏ పరిస్థితుల్లో నుంచి దేవునికి నువ్వు కన్నీరు విడిచినా, దేవుడు తప్పక నీ విషయంలో ఆయనకు ఉన్నతమైన ఆశ కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నా ప్రార్థన ఆలకించు, నా మొర్ర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. నేను ప్రార్థిస్తున్నాను, నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థనకు సమాధానమియ్యి అని మాట్లాడి, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొర్రపెడుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, అల్లాడిపోతుంది. పరిస్థితులను చూసి కంగారు పడిపోతుంది. పరిస్థితులను చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నా జీవితం భయంకరంగా మారిపోతుంది. అయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి. అయ్యా, నీ కనికరము నా యెడల చూపించాలి, నీ కృప నా యెడల చూపించాలి ప్రభువా అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా నీ జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులను చూసినప్పుడు, ప్రియులరా, అనానుకూలమైన పరిస్థితి కలిగినప్పుడు ప్రాణం తల్లడిల్లిపోతుంది, దుఃఖపడుతూ ఉంటుంది, కన్నీళ్లు విడవలసి వస్తుంది, ఏం చేయాలో తోచని పరిస్థితి కలుగుద్ది. అలాంటి పరిస్థితుల్లో అరే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నా బ్రతికెందుకు ఇలా అయిపోతుంది, అసలు నా పరిస్థితి ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు నా బ్రతుకులో కార్యం చేస్తాడా, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడా అని చెప్పేసి కంగారు పడిపోతూ కలవారు పడిపోతూ ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుచున్నాను. ప్రాణం తల్లడిల్లిపోతుంది, కంగారు పడిపోతుంది,
ఇబ్బందులు పాలైపోయాను, శ్రమల పాలైపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు మొరపెడుతున్నాను. ఎక్కడి నుండి అనంటే భూదిగంతము నుండి. అంటే ఆ శ్రమలో, ఆ ఇబ్బందుల్లో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నాను అని మాట్లాడుతున్నాడు భక్తుడు. నిజంగా నీ బ్రతుకులో కూడా తట్టుకోలేని శ్రమ, తట్టుకోలేని బాధ, తట్టుకోలేనటువంటి పరిస్థితి నీకు కలిగి ఉంటుందేమో. దేవుడు తప్పక నీ విషయంలో కార్యం చేస్తారు, తప్పక అద్భుతం చేస్తారు, తప్పక నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు ఆయన. భూదిగంతము నుండి నీకు మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎక్కాలనుంది ప్రభువా, ఎక్కాలనుంది, కొండ ఎక్కాలనుంది. ఏ కొండ? గౌరీపట్నం కాదు, ఇంకేం కొండ, గోవర్ధన కొండ కాదు, ఇంకే కొండ. కొన్ని కొండలు ఉన్నాయి, ఆ కొండలు కాదు. నువ్వెక్కవలసింది, ఇక్కడ భక్తుడు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటే కొండ ఎక్కించమని కాదు. ఆయన కొండ కిందకి ఉన్నాడు, కొండ పైన కూర్చోలేదు ఆయన. భక్తుడు ఎందుకు అంటున్నాడంటే ఎక్కలేనన్ని శిఖరాలకు నన్ను ఎక్కించు. భయంకరమైన పరిస్థితుల్లో నిన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను, శ్రమల పాలైపోయాను, కృంగిపోయాను. కనుక నా స్థితిని మార్చు ప్రభువా, నన్ను ఒక ఉన్నతంగా చెయ్యి, నాకు ఉన్నతమైన కృపని ఈ ప్రభువా అని చెప్పేసి దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నా స్థితిని మార్చు. దేనస్థితిలో ఉండిపోయాను, భయంకరమైన స్థితిలో ఉండిపోయాను, నా స్థితిగతులు మార్చు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ, అప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు యేసయ్యా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే గనుక నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ఎలాగట? నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. ఆశ్రయం ఎవరు? యేసయ్య. ఆధారం ఎవరు? యేసయ్య. నీకు అండగా నిలిచేదెవరు? యేసయ్య. ఈ రోజున బంధువులను చూసుకుని, స్నేహితులను చూసుకుని, నా అన్న వాళ్ళని చూసుకుని, అయిన వాళ్ళు చూసుకుని, ఈ రోజున నాకేంటిలే, నాకుంది బలం, నాకేంటిలే నాకు ధనం ఉంది, నాకేంటిలే నాకు ఆస్తుంది, నాకేంటిలే నాకు జ్ఞానం ఉందని విర్రవీగుతున్న అనేక మంది జీవితాల్లో ఏ సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఆపద నిన్ను చుట్టుకున్నప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు, ఎవరు నిన్ను పరామర్శించరు, ఎవరు నీకు అండగా నిలబడరు, ఎవరు నేనున్నాను అని ధైర్యపరిచి ఒక మాట మాట్లాడరు. అప్పుడు నువ్వు అనుకుంటావు, అరే నా పరిస్థితి ఏంటి, అందరికీ నేను హెల్ప్ చేశాను, అందరికీ నేను సహాయం చేశాను, అందరూ నా దగ్గరికి వచ్చారు, చేజాచిన ఎవరికి నేను అసలు కాదనలేదు, ఏంటి నా పరిస్థితిలో? ఇలాంటప్పుడు నాకు ఆధారం ఎవరు, నన్ను నిలబెట్టేది ఎవరు, నాకు ధైర్యం ఎవరు అన్ను కంగారు పడుతున్నావు. దేవుడు అంటాడు, నేనే నీకు ధైర్యం ఇస్తానని, నేనే నిన్ను బలపరుస్తానని, నేనే నీ పరిస్థితిని మారుస్తానని. ఈ రోజున కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, ఆపదల మధ్యలో, బంధువుల మధ్యలో, అయిన వాళ్ళ మధ్యలో, అప్పుల మధ్యలో కూరిగిపోయి బయటికి ఎలా రావాలో తెలియక, ఇక జీవితం ఎందుకు, ఈ బ్రతుకెందుకని నిరాశ చెంది, ఇక చావే దీనికి శరణ్యం అనుకుని కృంగిపోతున్న సోదరుడా, సోదరి, దేవుడు అంటున్నాడు, నీ స్థితిని మారుస్తానని, నీ పరిస్థితిని మారుస్తానని, నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తానని ప్రభువు అభయం ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. రాగలుగుతావా ప్రభు దగ్గరికి? ప్రార్థించగలుగుతావా ప్రభు దగ్గర? కన్నీళ్లు విడవగలుగుతావా ప్రభు చెంతని? ఈ రోజున నీ ఆత్మీయ స్థితిగతులు మార్చగలవాడాయన, ఈ రోజున నీ పరిస్థితిని సహిచేయగలిగిన వాడాయన, నీ స్థితిగతులు ఉన్నతంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన అంటాడు కదా, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, బలమైన కోటగా ఉన్నావు, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. బలమైన కోట ఎవరు? యేసయ్య. నీ శత్రువుల ఎదుట బలమైన కోటగా నిలిచి నిన్ను ధైర్యపరిచేవాడు, నీకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన. అందుకే ఆయన అంటాడు,
4వ వచనంలో యుగయుగములు నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాకుందును. ఆమేన్. యుగయుగాలు నేను నీ గుడారములో నివసిస్తాను, నీ రెక్కల చాటున దాక్కుంటాను. ఎంత చక్కని మాట చూడండి ప్రియులరా. నీ గుడారములో నివసిస్తా. యుగయుగాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు సంతోషమే. నీ రెక్కల చాటున దాక్కుంటాను. శత్రువు నిన్ను తరుముతుందేమో, ఆపదలు నిన్ను తరుముతున్నాయేమో, దుఃఖము నిన్ను తరుముతుందేమో, నువ్వు రావలసింది ఎక్కడికో తెలుసా? యేసయ్య సన్నిధికి, గుడారము, యేసయ్య రెక్కల చాటుకి నువ్వు సురక్షితంగా కాపాడబడతావు. అద్భుతం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులరా, దావీదు ప్రార్థించాడు, ప్రార్థన విన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించే మనసు నీకుందా? కన్నీరు విడిచే మనసు నీకుందా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలు చెల్లిస్తాం. మీ ప్రియ బిడ్డలను, నీ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరము, నీ కృప బిడ్డలందరి పట్ల మీరే ఉంచి ధైర్యపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.